తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 3 రోజులే కావడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి 3 రోజులే ఉండడంతో ఈ సమయాన్ని ఎంత వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా సీనియర్ల నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో కూడా రాజకీయాలు పూర్తి స్థాయిలో రసవత్తరంగా మారాయని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో కుప్పం మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో ఈసారి టీడీపీ చిత్తూరు విషయంలో అయితే పూర్తిగా జాగ్రత్తగా ఉంది. మరోవైపు వైసీపీ నుంచి అయితే కుప్పంని కూడా తమ కైవసం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డిని అక్కడ దింపి ఖచ్చితంగా కుప్పంలో కూడా గెలవాలి, చిత్తూరుని పూర్తిగా వైసీపీ కైవసం చేసుకోవాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కూడా కొంత బలంగా అక్కడ శ్రమిస్తోందని చెప్పుకోవాలి. కాబట్టి రెండు పార్టీలకు సంబంధించి హోరాహోరీగా అక్కడైతే ఇప్పటికే ప్రచారాలు కూడా సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్. విజయ్ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికలు తీసుకుంటే రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. యావత్ రాష్ట్రము మొత్తం కూడా ఒక చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పైన ప్రతి ఒక్కరు కూడా కన్నువేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదే జిల్లా నుంచి పోటీ చేసి ప్రస్తుతం కూడా ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, అలాగే రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాలో గత ఎన్నికల్లో తీసుకున్నట్లయితే కేవలం కుప్పం మాత్రము టీడీపీ కైవసం చేసుకుని మిగిలిన 13 నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు 10కి పైగానే ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి విజయకేతనం ఎగరేయాలనేటువంటి నేపథ్యంలో అటు టీడీపీ పూర్తి స్థాయిలో పోరాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినేత నుంచి మంత్రుల నుండి ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా టార్గెట్ అంతా కూడా కేవలం కుప్పం మీద పెట్టారు. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఓడించాలనేటువంటి నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి భరత్ ఉన్నాడో భరత్ను గెలిపించినటువంటి తత్వంలో నిత్యము అటు పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ పొంగనూరు మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా కుప్పం నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ చేశారు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఓడించాలనేటువంటి నేపథ్యంలో అన్ని విధాల కృషి చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజాభిమానాలు మాత్రం ఆదరాభిమానాలు చంద్రబాబు పైనే ఉన్నాయని కూడా మనకి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 20 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రస్తుతం ఏ మాత్రము అభివృద్ధి చేయలేదని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా విశ్వనీయంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఓట్లు గతంలో మెజారిటీ తగ్గించినట్టు ఈ దఫా తగ్గిస్తారా అనేటువంటి నేపథ్యంలో చూసుకున్నప్పటికీ 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్ అటు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ తక్కువ లేకుండా గెలిపించాలనే నేపథ్యంలో అందరూ కూడా అక్కడ కూర్చుని దిష్టి వేసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్నటి వరకు తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు సత్యమణి భువనేశ్వరి కూడా పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగించింది. ఇప్పటికే 4 దఫాల ఆమె ఇక్కడ బహిరంగ సభలు పెట్టడం, అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ బహిరంగ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే శాంతిపురము వీకోట సంబంధించిన ప్రదేశం అంతా కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి ఉన్నప్పటికీ మిగిలిన 13 జిల్లాల్లో తీసుకున్నట్టయితే ఆ అభ్యర్థులంతా కూడా బహాబేహగా పోటీ పడుతున్నప్పటికీ టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా పూర్తి ధీమాగా ఉన్నప్పటికీ మరోపక్క వైసీపీ అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు ఇరు పార్టీల అధినేతలు తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్,
ఇటు చంద్రబాబు రైట్ సుధీర్. రేపటి జగన్ తీసుకుంటే నగిరిలో జగన్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.